శివాలయం శిథిలం అవడం అనే ఖాతలో ఒక గమ్మత్తుంది. ఆయన ఏది ఉట్టినే చెప్పారో తెలుసా అండి? శివాలయానికి పునఃప్రతిష్ఠ లేదు. అదో గమ్మత్తు మీకు. విష్ణువాలయంలో విగ్రహానికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఒక తాడు కడతారు. కొత్త విగ్రహానికి ఒక తాడు కడతారు. దానికి మంత్రబద్ధంగా సూత్రాలు కట్టి కళాన్యాసము అంటారు. అందులో నుంచి కళలు తీసేస్తారు. మంత్రాలతో తీసి ఇందులోకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి అప్పుడు దీన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తారు. ఒక శివలింగం క్రమక్రమంగా ముక్కలు విరిగిపోవడం మొదలెట్టింది అనుకోండి, శివలింగం మార్చడానికి శాస్త్రం లేదు. తాడు కట్టి దారం కట్టి పునఃప్రతిష్ఠ చేసి ఈ లింగాన్ని తీసి ఇంకో లింగాన్ని పెట్టరు. అది ముక్క ముక్కలైపోయి చిన్నాభిన్నం అయిపోయి ఆఖరికి ఇంత మిగిలింది అనుకోండి, అది శివలింగం. ఆఖరికి అంతా అభిషేకం అయిపోయిన తర్వాత ఆఖరికి ఏదో చిన్నది మిగిలింది అనుకోండి, అంతేది శివలింగం. ఒకసారి శివలింగ ప్రతిష్ఠ జరిగితే శివలింగమునకు పునఃప్రతిష్ఠ లేదు. కానీ నేను ఎందుకంటున్నానంటే ఒక్కొక్క మాట వెనక ఒక రహస్యం ఉంటుంది. మీకు ఒక లీల ఇలా జరిగితే దాని వెనక ఇంత రహస్యం ఉంది. అసలు ఏమి జరగకుండా ఆయన పిలిచి కూర్చోబెట్టి చెప్పారనుకోండి, ఎంత తేడా ఉండాలి అందులో. ఎవరి కొరకు శరణాగతి చెయ్యబడిందో వారికి పుత్ర సంతానము, పూనికతో ఎవరు చేశారో వారికి సన్నిధాన కటాక్షము, రెండు ఏకకాలమనం వచ్చేవి. రెండుగా విభూతి పట్లంగా ఆరతి పాటగా వచ్చాయి. కానీ ఇలా లీల జరగకుండా అసలు ఎవరు ఏమీ అడగకుండా ఓ రోజు తనంత తానుగా అబ్బాయి ఇలా రా అని కూర్చోబెట్టుకుని ఆయన ఏదైనా చెప్పారనుకోండి. ఎందుకంటే ఒక జ్ఞాని, ఒక గురువు, ఒక సమర్థుడు అనవసరంగా అసలు మాట్లాడరు. అసలు గురువు శరీరంలో ఎందుకుంటాడు అని అడిగారు రమణ మహర్షి. ఈయనకేమీ అక్కర్లేదు, ఈయన బ్రహ్మజ్ఞాని, ఈయనకే సన్మానం అక్కర్లేదు, సత్కారం అక్కర్లేదు. ఓ ఊర్రారు ఆయన వెళ్ళలేదు షిరిడి విడిచిపెట్టి సాయిబాబా గారు. మీరు ఎక్కడికి వెళ్ళరు, మీరేం కోరుకోరు, మరి మీరు శరీరంలో ఉంటే ఏమిటి ఉపయోగం అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, గురువు శరీరమునందుండుట శిష్యులకు ప్రయోజనము. ఏమిటి ప్రయోజనం అంటే గురువు శరీరంలో ఉంటే మాట్లాడతారు. శరీరం వదిలేశాడు అనుకోండి, గురువు ఇక మాట్లాడతారు. ఎప్పుడో ఎవరికో అదృష్టవంతులకి స్వప్న సాక్షాత్కారం అని ఉంటుంది. అలా చెప్పాలి అని అనుకుంటే గురువు ఒకసారి స్వప్నంలో కనబడి చెప్తారు. అది అందరికీ కుదురుతుందా? బట్ శరీరంలో ఉన్నారనుకోండి, ఆయన మాట్లాడుతున్నారు అనుకోండి, యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేకుండా అందరూ కూర్చుని వింటారు. కూర్చున్నప్పుడేమో మీ జీవితం మారిపోవచ్చు దానివల్ల. అందుకని గురువు శరీరంలో ఉండడమే గొప్పతనం. ఉన్నా మాట్లాడు, చాలా నిశ్శబ్దంగా ఉంటాడు ఆయన. ఆయన చేస్తున్నటువంటి చేష్టికములు అంత తొందరగా ఎవరికి అర్థం కావు కూడా. అలాంటివి చాలా ఉన్నాయి బాబా గారి లీలలో. పైకి చదివితే నీకు అందులో దీనికి ఎందుకో అర్థం చెప్పండి అన్నారు అనుకోండి, అంత తొందరగా అర్థం చెప్పడం తేలికైన విషయం కాని లీలలు చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు అసలు ఆయన ఎవరు ఏమీ అడగకుండా పిలిచి అబ్బాయి మీకు విషయం చెప్తాను రండి అన్నారు అనుకోండి, అది సామాన్యమైన విషయం అయి ఉంటుందా? ఖచ్చితంగా అందులో ఏదో గొప్ప సందేశం ఉండాలి. మీకు అలాంటి ఒక వృత్తాంతాన్ని ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుచేత అంటే 7 రోజుల ప్రసంగాల్లో 3 రోజులు అయితే ఇవాళ 4వ రోజులోకి వచ్చేసాను. నేను లీలలు అని పట్టుకున్న లీలల గురించే మాట్లాడాను అనుకోండి, అది ఇంకా ఒక లీలని విశ్లేషించడం అవుతుంది, దీనికి గొప్పదే. కానీ అది లీల కాకుండా వారు కూర్చోపెట్టి చెప్పిన ఒక విషయాన్ని పరిశీలన చేసే ప్రయత్నం మనం చేద్దాం బాబాగారి అనుగ్రహంతో. ఒకనాడు బాబాగారు లిండీబాగ్ అని ఉండేది. అంటే వారు తనంత తానుగా పెంచినటువంటి ఒక పూల తోట, వారే నీరు పోస్తూ ఉండేవారు, వారే పూల మొక్కల్ని పెంచారు. ఆ పూల తోట దగ్గరికి వెళ్ళి వారు కూర్చున్నారు. కూర్చుంటే ఒక మహాపురుషుడి వెంట తెలుసో తెలియకో అందరూ వెడతారు. మీరు ఒకటి గమనించండి, మహాపురుషుడి వెంట వెళ్ళడం ఒక ఎత్తు, వెళ్ళి ఆయనతో కలిసి ఉండి ఆయన జీవితంలోని సారాంశాన్ని గ్రహించి దిద్దుకోవడం తన జీవితాన్ని ఒక ఎత్తు. కలిసి ఉండడం ఉంటారు. కట్టుకున్న భార్య కూడా కలిసి ఉన్న సంఘటనలు ఉన్నాయి. కానీ భర్తని అర్థం చేసుకోలేక భర్త పొందిన ఔన్నత్యాన్ని భార్య పొందలేకపోయింది. రామదాసు గారికి భార్య లేదా? రామదాసు గారి కోసం విమానం వస్తే విమానం వచ్చిందే రావే వెడదామన్నారు. ఎప్పుడు భగవంతుడు 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 ఆ ఈశ్వర నామస్మరణమేను, మళ్ళీ ఏదో భ్రాంతి, మళ్ళీ ఏదో విమానం వచ్చింది అనుకుంటున్నాడు ఈయనని. విమానం వస్తే మీరు ఎక్కండి, నేను రొట్లు వేస్తున్నాను తర్వాత వస్తాను. ఆయన ఏమనలేదు, ఎవరి ప్రారంభం వారిదే, అలాగే బయలుదేరుతున్నాను. విమానం ఎక్కించారు, వెళ్ళిపోతోంది విమానం. యథార్థంగా జరిగింది భద్రాచలంలో. వైకుంఠానికి వెళ్ళిపోతోంది లేచి విమానం. ఆ పై కిటికీలోంచి కిందకి చూస్తూ భద్రాచలం వంక
రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని ఆయన అన్నారు. కింద భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ ఆయన వంక చూస్తూ రామనామము రామనామము అంటున్నారు నామం పట్టుకుని. ఇంత సడన్ గా ఇంత కూడా వినబడుతోందని ఆవిడ గబగబా బయటకు వచ్చింది. వెళ్ళిపోతున్నాడు భర్త విమానంలో. ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్న భార్య ఆయన స్థాయిలో ఎదగగలిగిందా? ఎదగలేకపోయింది. ఒక మహాత్ముడితో కలిసి తిరిగినంత మాత్రం చేత అది అదృష్టమే. మహాత్ములతో కలిసి తిరగగలగడం కూడా జీవితాంత సుకృతం. ఇన్ని జన్మల సుకృతంలో ఉంటే తప్ప సత్సంగత్వం కలగదు. జీవితాన్ని మార్చేస్తుంది సత్సంగం. అయినా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడంలో వైక్లభ్యం వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందులో లిండీబాగ్ లో బాబా గారు కూర్చున్నారు. ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? పనున్నా లేకపోయినా ఆయన చుట్టూ కూర్చుని ఆయనతో ఎప్పుడు తిరిగే వాళ్ళు ఎవరో వాళ్ళే కూర్చున్నారు. ఎవడింట్లో పని వాడికి అలవాటు పడిపోయి ఎప్పుడో ఒకసారి వచ్చి బాబా గారికి దండం పెట్టుకునే అలవాటు ఉన్నవాడు బాబా గారు పూల తోటకు పెడుతుంటే ఆయనతో పాటు వెళ్ళేవాడు కాదు కదా. ఇంట్లో అన్ని పనులు విడిచిపెట్టేసి ఎప్పుడు బాబా గారి వెంట తిరగడమే అలవాటు అయిపోయిన వాడే ఆ టైంలో ఆయన పక్కన ఉంటాడు. పూల తోటలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయన కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళ అలవాటు ఏమిటంటే ఎప్పుడు వీళ్ళు మాట్లాడరు, ఆయన ఏమైనా మాట్లాడటానికి మాట్లాడతారు. మాట్లాడడంలో కూడా గమ్మత్తుంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడు మాట్లాడే అలవాటు ఉన్నవాడు వాడు ఉంటాడు. వాడు మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకోండి, నీట్గా ఉంటుంది. ఇవాళ వాడు మాట్లాడలే అంటారు. అందుకని వాడిని మాట్లాడిస్తారు. వాడి బలహీనత ఏమిటో తెలుసు. రామాయణంలో హనుమండి అన్నారు అనుకోండి, మీరు వాడి వెంటనే హను అంటే జ్ఞాపకానికి వచ్చిందని ఏదో మొదలెడతారు. అది వాడి బలహీనత. అందుకని స్పృశిస్తారు. స్పృశిస్తే వాడు మళ్ళీ మాట్లాడతారు. వాడు అప్పుడు మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో ఒకటి మాట్లాడితే బాగుందని ఇంకా వాడి వంక చూస్తూ కూర్చుంటారు. అలాగే వాళ్ళు కూర్చున్నారు. బాబా గారి వంక చూస్తూ కూర్చున్నారు. వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి సంతోషం. అది శ్రద్ధ, విశ్వాసం, ఊనిక. కానీ సాబూరిలోకి వెళ్ళకపోతే విశ్వాసం వల్ల ప్రయోజనం ఏంటి? అందుకని ఇప్పుడు సాబూరిలోకి వాళ్ళని పంపించాలి. నడువడి జరగాలి. విశ్వాసముతో కూడిన ప్రవర్తన వైపుకి దిద్దాలి. కాబట్టి ఆయన మిత్రనాభం మిత్రభేదం పరవస్తు చిన్నసూరి చెప్పినట్టే ఆయన కూడా ఒక విషయం చెప్పడం మొదలెట్టారు. అబ్బాయి నాకు మీకు ఇవాళ విషయం చెప్పాలని ఉందాయా అన్నారు. అయ్యో తప్పకుండా చెప్పండి అన్నారు. ఆయన అన్నారు, నేను పూర్వం ఒకప్పుడు ఇలాగే తిరుగుతూ ఉండేవాడిని. బ్రహ్మజ్ఞానికి ఈ పని చెయ్యాలా ఈ పని చేయకూడదా వారికి ఉండదు. వారు సాక్షి, అన్నిటికీ సాక్షిగా ఉంటారు వారు. అందుకని ఒకనాడు నేను అటు తిరిగి ఇటు తిరిగి అదిగో ఆ చివర ఉన్నటువంటి ఒక అరణ్యంలోకి ప్రవేశించాను. అక్కడ ఒక చక్కటి నీటి కయ్య ఉంది. ఒక నదో, ఒక సరోవరమో, ఒక చెరువో, ఒక నీటి కయ్యో మీరు ఏమనుకుంటే అనుకోండి. అందులో చల్లటి నీటిని చూడగానే నేను కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని అందులో స్నానం చేసి ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఒక చెట్టు కింద కూర్చున్నాను. కూర్చుని కొద్దిగా పొగాకు తీసి ఆ గొట్టంలో వేసుకుని ఆ హొక్కా పీలిద్దామని అనుకుంటున్నాను. అదొక గమ్మత్తైన అలవాటు. ఇంత బ్రహ్మజ్ఞాని ఏదో దురలవాటు ఉన్న వారిలా నటిస్తుంటారు మన్ని మాయలో పడేయడానికి. అందుకని ఆ హుక్కా పీలుద్దామని పీలుస్తున్నాను. పీలుస్తుంటే నా పక్కకి ఒక బాటసారి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఈలోగా వెనక నుంచి ఒక కప్ప బెకబెకలాడడం వినపడింది. అయితే ఇది బిగ్ క్వశ్చన్, ఒక కప్ప బెకబెకలాడితే అంటే సపోజింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనుకోండి. వెళ్ళిపోతున్నప్పుడు అకారణంగా ఒక కప్ప బెకబెకలాడుతూ పెద్ద కప్ప కొట్టిన కనపడింది అనుకోండి. అనుకోకుండా నాకు అనుమానం వస్తుంది. ఇది కప్ప వానాకాలంలో వర్షం పడితే బెకబెకలాడాలి. ఇది కప్ప ఎక్కడ బెకబెకలాడుతోంది ఏంట్రా, ఒకవేళ కానీ ఇవాళ వర్షం పడుతుందా అనుకుంటాను. ఎందుకని? ఒక క్రౌడెడ్ స్ట్రీట్ లో నేను అద్దెకుంటున్నాను కాబట్టి. అందుకని పాము కప్పని పట్టుకునే అవకాశం లేదు అక్కడ. ఒక ఐసోలేటెడ్ ప్రాంతంలో నేను ఉన్నాను అనుకోండి, అంటే నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నాను అనుకోండి. ఓ కప్ప వస్తోంది అనుకోండి, వెంటనే అనుమానం ఏమొస్తుంది, రేపు పాము కానీ కప్పను పట్టుకుందేమరా అని అనుమానం వస్తుంది కదా మనకి. అందుకని బాబా గారు వింటలేదా అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన విషయాన్ని. బాబా గారికి వినపడింది. ఆయన దాని గురించి ప్రస్తావన చేసి ఆయన స్నానం చేసి కుక్కా పీల్చుకుంటూ కూర్చున్నాడు. అటుగా వచ్చిన బాటసార్ అన్నాడు, కప్ప ఎందుకంత బెకబెకలాడుతోంది అన్నాడు. వాడు నాలాంటి వాడు. వాడికి ఏమిటంటే భయం. ఇది అడిగి కదా పంప తీసి కప్పని ఏదైనా పాము పట్టుకుందేమో. కప్పని పాము పట్టుకుంది అనుకోండి, వీడికి ఏమిటి బెంగ. వీడి బెంగ ఏంటంటే అక్కడ పాము ఉందన్నమాట దగ్గరలో, అది బెంగ. అది ఏమో కప్పను వదిలికొస్తే. అందుకని కప్ప ఎందుకు బెకబెకలాడుతోందని వాడు బాబా గారిని అడిగాడు. అడగడంలో ప్రశ్న కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. కప్ప ఎందుకు బెకబెకలాడుతోంది అని ఒక బ్రహ్మజ్ఞాన్ని అడిగితే కప్ప ఫలానా కారణం ఒక బెకబెకలాడుతున్నది అని నేను చెప్పారు అనుకోండి. అంతకన్నా అర్థం లేని విషయం ఇంకోటి ఉంటుందా?
అది సంసారమునందు మగ్గులైన వాడి ప్రథమ భయం మృత్యువు. సంసారమునకు అతీతుడై సాక్షిగా ఉన్నవాడికి లేని భయం మృత్యుభయం. అందుకని ఆయన స్నానం చేసి అక్కడ కూర్చున్నారు. వీడు వచ్చాడు అక్కడికి. ఇద్దరిలో తేడా చూడండి. కప్ప బెకబెకలాడుతోందని బాబాగారికి తెలుసు, కప్ప బెకబెకలాడుతోందని వీడికి తెలుసు. ఆయన ఆ మాట చెప్పలేదు, వీడు ఆ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే కప్ప ఇంత నిర్మానుష్య ప్రదేశంలో బెకబెకలాడుతోందంటే దాని కంఠంలో ఒక భయంతో కూడిన ధ్వని వినపడుతోంది. అంటే పాము మింగుతోందేమో అని వీడికి అనుమానం. ఆయన అన్నారు, నాకు తెలుసు ఆ కప్ప ఎందుకు బెకబెకలాడుతోందో, దాన్ని ఒక పాము మింగబోతోంది, నాకు తెలుసు అన్నారు. అంటే వీడికి ఇప్పుడు పాము కానీ ఉందేమో అని ఇంతకుముందు భయపడ్డాడు. ఇప్పుడు ఈ మాట అంటే వీడికి అనుమానం వచ్చింది. మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. ఆయన పెద్ద ఆయనండి, ఆయన ప్రసంగం బాగుంటుంది రండి అన్నారు అనుకోండి. మీరు ఎవరో ఒక సాధు పురుషుడు వచ్చాడు, కాషాయం కట్టుకుని ఆయన మహానుభావుడు, వారు మంచి మాటలు చెప్తారు రండి అన్నారు అనుకోండి. వారు ఓ మాట చెప్పారనుకోండి, మనకి వెంటనే అనుమానం వస్తుంది. ఏమంటే ఆయన చెప్పినంత నిజమే అంటారా, అనుమానం ముందు వస్తుంది మనకి. అందుకని వీడు ఏం చేశాడంటే కప్పని పాము పట్టుకున్నది అని పాపాగారు అన్నారు. వీడు వెళ్ళి చూసి వచ్చాడు. వీడికి ఎందుకది, ఆయన మాట నమ్మాడు అనుకోండి, వాడు ఎలా కొడదు అక్కడికి. ఓహో బాబా పాము మింగుతున్నదా అనాలి. వీడు వెళ్ళి చూసి వచ్చి బాబా నిజమే, అది నల్లటి పాము, చాలా పెద్ద పాము, అది కప్పని పట్టేస్తుంది నోటితో, అది మింగిపోతోంది కప్పని అన్నారు. ఇప్పుడు బాబా గారు ఏమంటారని వాడు అనుకుని ఉంటాడు. అవును సహజం, మరి అంత పట్టుకున్న తర్వాత మింగేస్తుంది అంటారు అనుకుని ఉంటాడు. లేకపోతే ఏమయ్యా కప్పని మింగేసిన తర్వాత ఇటు వస్తే అందులో రామనిద్రం అటు పోదాం అని బాబా గారు కూడా లేచిపోతారు. ఆయనతో పాటు తను ఆయన ఎక్కితే తను తిడదాం అనుకుని ఉండవచ్చు బహుశా. లేకపోతే అతనేం బ్రహ్మజ్ఞాని కాదు, అంతకన్నా ఇంకో రకంగా ఆలోచించడానికి. మీరు ఆ విషయాన్ని ఆ కోణంలో అర్థం చేసుకోకపోతే మీకు దానిలో ఉన్న అమృతం బయటికి రాదు. అంటే ఇప్పుడు బాబా గారు అన్నారు, అలా మింగనిస్తానా, నేను ఇక్కడ దాని తండ్రి లాంటి వాడను కాను, తండ్రిని నేను రక్షిస్తానన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యంగా ఎవరు పడిపోతారు. పావు నోట్లో గడిపిన కప్ప నేను రక్షిస్తాడా, ఎందుకు రక్షించాలి, అవసరం ఏంటి, ఎలా రక్షిస్తాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు కుతూహలం మరింత పెరుగుతుంది. ఇది ఎంతమందిలో కుతూహలం పెరుగుతుంది, ఆ పక్కన ఉన్నవాడికి, ఈ కథ వింటున్నవాడికి. మీ అందరూ బాబా చరిత్ర చదివేశారు కాబట్టి అలా కూర్చున్నారు. నిజంగా మీరు ఎవరు చదవని వాళ్ళు అనుకోండి, మీకు అనుమానం రాదు. ఏంటంటే ఎలా విడిపిస్తారండి, పాము మింగేస్తున్న కప్పని ఎలా వదిలిస్తారు అనుకుంటారు కదా. అందుకని వాడికి నేచురల్ గా ఈ కుతూహలం వచ్చేస్తుంది, బాటసారికి కూడా. అదేంటి ఎలా విడిపిస్తారు, నేను తండ్రిని ఉండగా కప్పని పాము మింగుతుందా, నేను మింగనివ్వనన్నారు అని అక్కడికి వచ్చారు. వస్తే అదే సన్నివేశం, నోటితో కప్పని పట్టుకుని. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఏమండి దిక్కుమాలిన కప్పని పాము మింగేయచ్చు కదా, ఎందుకు అలా పట్టుకోవడం, బాబా గారు చెప్పినప్పటి నుంచి గమనించినప్పటి నుంచి ఇప్పటికీ ఇలాగే ఉంటుందా. పాము చేత కప్ప మింగబడడం అనేటటువంటిది ప్రపంచంలో అత్యంత భయంకరమైన విషయము, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, చిన్న పాముకి పెద్ద కప్ప దొరికింది అనుకోండి, శరీర నిర్మాణము చేత కప్ప పెద్దది, పాము నోరు చిన్నది, కానీ పాము పడేటటువంటి బాధ అంతా ఇంతా కాదు. ఎందుకో తెలుసా, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ రహస్యాన్ని. పెద్ద పాము నోట చిన్న కప్ప పడితే మృత్యువు తేలిక, మింగేస్తుంది. చిన్న పాము నోట పెద్ద కప్ప పడింది అనుకోండి, అటు మింగదు, వదలదు, పట్టుకుంటుంది. పట్టుకుని ఏం చేస్తుందంటే అది కానీ దాని నోరు తెలిసింది అనుకోండి, దూకేస్తుంది బయటికి. ఇది ఇలా వదిలితే దూకేద్దామని చూస్తుంటుంది. ఎందుకని సగం ఒళ్ళు దాని నోట్లో ఉంది, ఒళ్ళిపోతోంది భయంతో. దూకేయాలి, దూకేద్దామంటే పట్టుకుంది, అందుకని దూకడానికి లేదు. ఇలా వదిలితే దూకుదామని చూస్తుంటుంది, కళ్ళు బయటికి పెట్టుకుని ఆర్తితో బెక 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 అరుస్తూ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే నోరు తెరిస్తే జారిపోతుంది, అందుకు నోరు తెరవదు. తన శరీరంలో ఉన్న విషాన్నంతటి కోరంలోంచి పట్టుకున్న చోటు నుంచి దాని శరీరంలోకి ఎక్కించేస్తుంటుంది. ఎక్కించేస్తుంటే దీనికి ఏం తెలుస్తుంటుందంటే వదిలితే బాగుందనే చూసుకుంటుంటుంది. విషం ఎక్కించేస్తోందని దానికి తెలియదు. తన శరీరంలోకి విషం ఎక్కేస్తుంటుంది. ఎక్కేస్తుంటే మెల్లమెల్లగా మూర్ఛ వచ్చేస్తుంటుంది. ఒక పక్క బెంగ, బాధ, దానికి తోడు ఎక్కుతున్న విషం. విషం ఎక్కుతోందని పాముకి తెలుసు, అందుకని అది పట్టుకుని అలా ఉంటుంది. విషం బాగా ఎక్కిన తర్వాత బెక 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 ధ్వని తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఇలా తిరిచేట్టు తెరిచి లోపలికి లాగేసుకుంటుంది. బల్లి పురుగులు మింగినట్టు మింగుతుంది. ఇలా విప్పి అది ఇంకొంచెం లోపలికి లాగేస్తూ ఉంటుంది.
ఇంకొంచెం ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతున్నంతసేపు ఆ కప్ప ఎంత బాధపడిపోతుంటుందో మీరు ఆలోచించండి. ఇలా మింగుతుంది. ఇది జన్మ జన్మాంత ఎందుకు అలా మింగడం కప్పని అంటే ఆ రెండు ఉపాధులకి ఉండేటటువంటి శత్రుత్వం అది. కప్ప కనపడితే పాము మింగేస్తుంది అంతే. అదంతే, దానికి సహజమైన శత్రుత్వం ఆ రెండింటికి. కాబట్టి పాము నోట పడ్డ కప్పని రక్షించడం అంటే అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే విషం ఎక్కేస్తోంది దాని శరీరంలో. ఇప్పుడు ఇది నేను తండ్రిని రక్షిస్తానని బాబాగారు అన్నారు. ఇప్పుడు ఇది పెద్ద పజిల్లా కాదా చిన్నవాడి? ఎలా రక్షిస్తారు? ఇప్పుడు వీడు బాబాగారితో కలిసి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు బాబాగారు ఎలా రక్షిస్తారో చూడాలి. వీడు ఏమనుకుని ఉంటాడు? ఇప్పుడు మీరు ఎవ్రీ స్టేజ్ ఒకసారి ధ్యానం చేయండి ఆ సందర్భం మీద. వాడు ఏమనుకుని ఉంటాడు? ఈయన బహుశా రక్షించడానికి పావుని చంపేస్తాడు. పావుని కొట్టి చంపేస్తే పావు చచ్చిపోయిన తర్వాత ఏ కర్రతోటో చంపారో ఆ కర్రతోటే దాని నోట్లోంచి మెల్లిగా కప్పని బయటికి తోసేస్తారు. తోసేస్తే ఆ కప్పకి ఎంచుకుంటూ పోతుంది. ఇంతకన్నా కెన్ యూ ఇమాజిన్ ఎనీ అదర్ మెథడాలజీ బై విచ్ ఏ ఫ్రాక్ దట్ హ్యాస్ బీన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఈటెన్ అవే బై ఏ స్నేక్ కెన్ బి సేవ్డ్? భక్షింపబడడానికి సిద్ధపడినటువంటి కప్ప పాము నోటి నుంచి బయటికి తీయడానికి ఇంతకన్నా ఉపాయం మానవ మేధస్సుకి తోస్తుంది. అప్పుడు తొయ్యదు ఒక సామాన్య మనిషికి. కానీ ఈయనొచ్చి అన్నారు, ఏమిరా వీరభద్రప్ప పాము అయ్యావు, ఇంకా నీకు చెన్నకేశవప్ప మీద క్రోధం పోలేదురా? కప్పగా ఎంత దిక్కుమాలిన బతుకుతున్నాడు రావాడు, ఇప్పుడు కూడా ఇంకా దాన్ని పట్టుకున్నావురా? నీ జన్మాంతర సంస్కారం ఇంకా పగలే జనుడు అన్నారు. అనేటప్పటికా పాము కప్పను వదిలేసి నీళ్ళలో వెళ్ళిపోయింది. కప్ప గెంతుకుంటూ పొదలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోవాలి? మీరు ఆలోచించండి, ఎవరు ఆశ్చర్యపోతారు? పక్కన ఉన్నవాడు. వీడు బలి రక్షించారు సార్ అని ఇంటికి వెళ్ళిపోతాడా? వెంటనే వాడికి అనుమానం వస్తుంది. అదే సార్ వీరభద్రప్ప అని కాకేశారు, పావుకి నామకరణం ఉంటుందా? కప్పకి చెన్నకేశవప్ప అని పేరుంటుందా? అలా మీరు ఎలా తీశారు సార్? ఎలా తెలిసింది మీకు అని అడగాలి కదా. మీరు నేను ఏం అడుగుతామో వాడు అదే అడిగాడు. బాబా గారి గమ్మత్తు చూడండి ఆ కథ చెప్పడంలో అని వాడు నన్ను అడిగాడు. మీరు ప్రతి స్టేజిలో ఎలా ఉంటారో బాటసారి నిలుచుకుని అదే ఆయన చెప్పారు. అప్పుడు బాబా గారు అన్నారు, ఇప్పుడు కథలోకి వచ్చారు. పూర్వకాలంలో మయూరి అనబడేటటువంటి ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక పెద్ద శివాలయం. ఆ శివాలయం శిథిలం అవుతోంది. శివాలయం శిథిలం అవడం అనే ఖాతాలో ఒక గమ్మత్తుంది. ఆయన ఏది ఉట్టినే చెప్పారో తెలుసా అండి? శివాలయానికి పునఃప్రతిష్ఠ లేదు. అదో గమ్మత్తు మీకు. విష్ణువాలయంలో విగ్రహానికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఒక తాడు కడతారు. కొత్త విగ్రహానికి ఒక తాడు కడతారు. దానికి మంత్రబద్ధంగా సూత్రాలు కట్టి కళాన్యాసము అంటారు. అందులోంచి కళలు తీసేస్తారు మంత్రాలతో. తీసి ఇందులోకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి అప్పుడు దీన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తారు. ఒక శివలింగం క్రమక్రమంగా ముక్కలు విరిగిపోవడం మొదలెట్టింది అనుకోండి, శివలింగం మార్చడానికి శాస్త్రం లేదు. తాడు కట్టి దారం కట్టి పునఃప్రతిష్ఠ చేసి ఈ లింగాన్ని తీసి ఇంకో లింగాన్ని పెట్టరు. అది ముక్క ముక్కలైపోయి చిన్నాభిన్నం అయిపోయి ఆఖరికి ఇంత మిగిలింది అనుకోండి, అది శివలింగం. ఆఖరికి అంతా అభిషేకం అయిపోయిన తర్వాత ఆఖరికి ఏదో చిన్నది మిగిలింది అనుకోండి, అంతే శివలింగం. ఒకసారి శివలింగ ప్రతిష్ఠ జరిగితే శివలింగమునకు పునఃప్రతిష్ఠ లేదు. అందుకని ఆలయ శిథిలం అన్నారంటే బాబా గారు మీరు చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి ఆ మాట మీద. ఆలయము శిథిలమవుతోంది. ఆలయము శిథిలమవుతోంది కాబట్టి ఊళ్ళో వాళ్ళు బెంగపెట్టుకున్నారు. అరే ఆలయం శిథిలం అయితే శివుడికి ఇబ్బందా, ఊళ్ళో వాళ్ళకి ఇబ్బందా? శివలింగానికి ఏం అవదు. ఆలయం దెబ్బతింటే ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆయన మంగళప్రదుడు. ఆయన సంగతి నువ్వు పట్టించుకోకపోతే నీ గురించి ఆయన పట్టించుకోవడం మానేస్తే, కాబట్టి పట్టించుకోవాలి. అందుకని ఆలయ పునర్నిర్మాణం చేస్తామని ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేస్తున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వసూలు చేస్తే ఏదో 10,000 రూపాయలు కావాలంటే ఓ రోజు వచ్చి ఇవ్వగా 10,000 ఒక్కొక్కడు ఏదో కొంత సొమ్ము ఇస్తూ ఉంటాడు. ఇదంతా పట్టుకెళ్లి ఊళ్ళో డబ్బున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పట్టుకెళ్లి పెట్టారు. వాడు పరమలోభి. వాడికి ఆ జన్మలో పేరు చెప్పలేదు బాబా. వాడు లోభి. లోభి ఉంటే వాడు ఏం చేస్తాడు? అది ఏ రకం డబ్బైనా కానివ్వండి తనది చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు వాడు. అందుకని వాడు ఏం చేశాడంటే అందరూ ఇచ్చిన డబ్బు తీసుకున్నాడు. తీసుకుని నేను ఖర్చు పెడతానన్నాడు.
అందరి డబ్బు తీసుకుని తన దగ్గర పెట్టుకుని ఖర్చు పెట్టడానికి తిరిగి ఇచ్చేస్తే లోభటి మీరు అందరికి వీల్లేదు. నేనే ఖర్చు పెడతానడంలో రహస్యం ఏంటంటే దొంగ ఖాతా రాయడానికి అవకాశం దొరుకుతుంది. అందుకని వీడు ఏం చేశాడంటే నేను ఖర్చు పెడతానని ముందుకొచ్చి ఏదో 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపించాడు అనుకోండి. తెలియదా? ఊళ్ళో వాళ్ళు అడగరా? అదే అడిగారు. అడిగితే అన్నారు బాబా గారు మధురమైన మాటలతో మభ్యపెట్టాడు అన్నారు. అంటే పెద్దరికం ఒకటి ఉంది కదా ఊళ్ళో. డబ్బున్నవాడు ఏది మాట్లాడినా శాస్త్రం అవుతుంది. కానీ గట్టిగా ఆయన నిలదీసి అడుగుదామంటే మళ్ళీ రేపు పొద్దున మనకి ఏమైనా అవసరం ఉంటే అప్పి పెడదామో భయం ఉంటుంది. అందుకని మధురాతి మధురమైన మాటలు ఏవో చెప్పేసి మోళీ చేసేసి వాళ్ళని మభ్యపెట్టేశాడు. పాపం వీళ్ళు మళ్లీ చందాలు వసూలు చేశారు. చేసి పట్టుకొచ్చి మళ్లీ ఇచ్చాడు. మళ్లీ ఆ డబ్బుని తక్కలించాడు. మళ్లీ తీశాడు, దాచేసుకున్నాడు. సాక్షి ఒకడున్నాడు, వాడికి తెలియదు. ఊళ్ళో వాళ్ళని మోసం చేశావు కానీ శివుణ్ణి నువ్వు మోసం చేస్తావా? ఆ శివుడు భార్యకి స్వప్నంలో సాక్షాత్కరించంటే యోగ్యతాయోగ్యతల యందు వివక్ష చెప్పారు బాబా గారు ఇక్కడ ఆ లీలలో. భార్యాభర్తలిద్దరూ మనస్సు చేత ఒకటే యథార్థమనకు, కానీ ఆవిడ పరమభక్తురాలు. భర్త చేస్తున్నటువంటి అకృత్యములు ఆవిడకి ఇష్టం లేదు. అందుకనే ఆవిడ కల్లో ఆయన సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి అమ్మా నీ భర్త ద్రవ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, అందుకనమ్మా నువ్వు పూనుకుని ఆలయాన్ని పునర్నిర్మాణము చేయించవలసినది అని చెప్పారు. ఆవిడ నిద్రలోంచి లేచిన తర్వాత భర్త దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. అయ్యా నాకు స్వప్నంలో పరమశివుడు సాక్షాత్కరించాడండి, ఆలయ పునర్నిర్మాణం చేయించమన్నాడు, అందుకని మనం ఆ డబ్బు పెట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామంది. అంటే ఈయనన్నాడు డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేనివాడు ఎంత తెలివితేటలుగా భార్యని బ్లాక్మెయిల్ చేశాడో చూడండి. ఆయన అన్నాడు డబ్బు ఆశపడిన వాడు ఎంతకైనా తెగిస్తాడు కదా, మన ఇద్దరం కలిసే కదా ఒక మంచం మీద పడుకున్నాం, డబ్బు దాచింది నా దగ్గర కదా, ఖర్చు పెట్టవలసిన వాడిని నేను కదా, అదేదో నాకే కనపడచ్చు కదా, కనపడి నన్నే ఖర్చు పెట్టమనొచ్చు కదా, నన్ను మనిషి ఇంకు కనపడ్డా ఎందుకు అంటే వెలిదానా కలలన్నీ నిజమా? అక్కడే ఉంది కదా ఆ సందర్భం అంతాను. అందుకని నిజం కాదే అంటే భార్య నిజమో అబద్ధమో నాకెందుకు కనపడకూడదు, మీరు ఇలాంటి దిక్కువాళ్ళ పనులన్నీ చేస్తారని అనేస్తుందేమో, భార్య తెలియదు ఇది చేసే పనులన్నీ అంటుందేమో అని ఓ మాట ముందే అడ్డేశాడు. ఏమని? ఇది అంటే నేను తినేసేవాడిని, నువ్వు గుడిని బాగు చేసేదానివా? అంటే నీకు శివుడి చెప్పి నాకు చెప్పలేదంటే నేను చెయ్యని వాడిని, నువ్వు చేసేదానివి, నువ్వు మంచిదానివి, నేను చెడ్డవాడిని అనే కదా దాని అర్థం. నువ్వు దీని గురించి పట్టుబడితే అంటే శివుడు నీకు కనపడి చెప్పాడన్న దాని మీద నువ్వు పట్టుదల పడితే మన ఇద్దరం విడిపోవడానికి ఇది ప్రాతిపదిక కదా అన్నాడు. ఇది భార్యాభర్తల్ని విడదీయడానికి శివుడు వేసిన ప్రణాళిక ఏమో అని నాకు అనుమానం అన్నాడు. అంటే ఇంకో మాట నువ్వు ఎక్కువ మాట్లాడితే ఏమిటి అంటే నువ్వు మంచిదని నువ్వు చెడ్డవాడినా హో పుట్టించుకుంటాను జాగ్రత్త వస్తున్నా అని హెచ్చరి. వాడు ఎంత నీచమైన ఆలోచన ఉన్నవాడో మీరు ఆ నీళ్ళని బట్టి ఆయన చెప్పిన కథని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మాటలంటే ఆవిడ నిన్నది పాపం ఏం చేస్తుంది, ఆవిడే తిరగబడే తత్వం ఉన్నదనుకోండి, నువ్వు దిక్కుమాలిని అడుగుతావు, నువ్వు ఎన్ని దిక్కుమాలిన పనులు చేసావో నాకు తెలీదు అని తిరగబడుతుంది. కానీ ఆవిడ పతివ్రత, అందుకు తిరగబడలేదు. చూసావా భగవంతుడు కనపడ్డాడని చెప్పినా వీళ్ళు నమ్మలేదురా, డబ్బు తినేస్తున్నాడు అని పాపం ఊరుకుంది. చిత్రం ఏంటంటే శివుడు మళ్ళీ కనపడ్డాడు. ఆవిడకి కనపడి అన్నాడు, అమ్మా పాపం నీ తప్పు లేదు లేదు అడిగేవాడిని. వాడు వినడమ్మా, తినేసాడు డబ్బు, ఓ పంచి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టమ్మా శివాలయానికి, నువ్వు ఖర్చు పెట్టిన దానికి నీకు నేను 100 రెట్లు ఇస్తాను అన్నాడు. ఇదో గమ్మత్తు. అంటే ఆవిడంది మర్నాడు లేచి, ఏమండి ఫోన్లేండి బాబు మీ డబ్బుల చోటికి నేనేం రాను, మీరు ఆ డబ్బులు వసూలు చేశారో ఖర్చు పెట్టారో మీ డబ్బుల్లోంచి మీరు ఖర్చు పెడతారో నాకు ఎందుకు, నీకు నాకు గొడవ, ఏమైనా అంటే మన ఇద్దరిని విడదీయడానికి శివుడిని కనపడ్డాడు కదా మీరు అంటున్నారు, ఇవేమీ వద్దు. మా నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు పసుపు కుంకాలని నా సొంత పేరు మీద కొంత ఇచ్చారు కదా, ఆ డబ్బు పెట్టి ఆవిడ నగలు ఉన్నాయి కదా నాకు, ఆ నగలు ఇచ్చేస్తాను, మీరు ఆ నగలు అమ్మేసి ఆ డబ్బు పెట్టి చేయించండి పరమశివుడికి అంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు మరి, అది ఆవిడ డబ్బు కదా, అందుకని చెప్పి ఈ డబ్బు ఏం ఖర్చు పెట్టమంటలేదు కదా అంటోందని ఒక తెలివితేటలైన ప్రణాళిక వేశాడు. ఇప్పుడు ఆ నగలు పోకూడదు, ఎంత దూరం వేసేసాడో చూడండి ఆలోచన. ఆ ఊళ్ళో పాపం చాలా నిరుపేదరాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు ఒక పేరు చెప్పారు బాబా గారు, నేను కరెక్ట్ గా చెప్తే దుబాకీ అనుకుంటున్నాను. ఆ పేరుతో ఉన్నటువంటి స్త్రీ ఒక పొలాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
అంత నిరుపేదరాలు అంటే సస్యశ్యామలమైన పొలం ఆవిడకుంటే ఆవిడ ఎందుకంత దరిద్రంగా ఉంటుంది అంటే అది పండని పొలము కాబట్టే కదా దరిద్రం. కాబట్టి ఎడారి లాంటి పొలము. ఈయనెందుకు మరి తాగట్టెట్టుకున్నాడు అంటే చోరాయ శస్మలాభాయ, దొంగడికి వెంట్రుక ముక్క దొరికినా ఆనందమే. ఎలాగో తీర్చలేదు కాబట్టి ఓ ముక్క మనకి దొరికేస్తుంది, అందులో 200 రూపాయలు ఇస్తే పొలం ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి ఎప్పుడు ఆవిడ కనబడ్డప్పుడు చెప్పాడమ్మా వడ్డీతో కలిపి 1000 రూపాయలు అయిపోయింది, ఇంకా ఆవిడ తీర్చదు కాబట్టి అమ్మా నువ్వు ఎలాగో తీర్చవు కదా నా ఖాతాలో పెట్టేసుకున్నానా ముక్కలు అడిగి మండించుకుంటానేంటి ఈయనకి తెలిసరి పండదని. మరి ఎందుకు పెట్టుకోవడం, ఏదో ఒకటి కొట్టేశాను ఆవిడ దగ్గర సంతోషం. అందుకని 1000 రూపాయలు దానికి లెక్క చెప్పి కొట్టేశాడు. ఇప్పుడు ఆలోచించాడు, భార్య తను తెచ్చిన నగలన్నీ కట్టించమంటోంది, కాదు అంటే నేను నా నగలమ్మడానికి అంటే నాకు జవాబు లేదు ఇప్పుడు. అందుకని ఎలా, అందుకని ఇంకో దొంగ ప్రణాళిక నిర్మించాడు. నగలు తీసుకెళ్లి అమ్మేసి డబ్బట్టుకొస్తాను చేయన్నాడు. పాపం పిచ్చి తల్లి మొగుడిని నమ్మి ఇచ్చింది. లెక్క కట్టించాను 1000 రూపాయలు వస్తాయిట అన్నాడు. నిజంగా 1000 రూపాయలు ఆ నగలు. ఈ 1000 రూపాయలు ఎవరిచ్చాట, కంచి కొనుక్కున్నాడు భార్య నగలు. అంటే అవి బయటికి పోకూడదు అనుకుని దొంగ లెక్క కట్టించాడు. ఓ 10,000 అనుకోండి, 1000 రూపాయలు లెక్క కట్టించేసి తన జేబులో డబ్బిస్తాడు. ఏంటంటే భార్యకి 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నవాడైతే 1000 రూపాయలైనా గుడికెళ్ళదు కనీసం. ఏం అంటే 1000 రూపాయలు ఇచ్చి ఈ నగలు నేను కొనేస్తాను, ఇప్పుడు ఇంకా నువ్వు నోరెత్తి నాది ఉంది అనడానికి నీ దగ్గర ఏం లేదని. అది వాడి గమ్మత్తు. కొనేశాను, ఎప్పుడైనా నేను నీ మెడలో పెడితే పెడతా, ఇంకెప్పుడు మా తండ్రి గారు ఇచ్చిన పసుపు కుంకాలు అనకం. ఇప్పుడు ఆ డబ్బు ఏం చేయాలి, గుడికి ఇవ్వాలి కదా, నీ సొంత డబ్బుతో కదా గుడి కట్టించమన్నాడు. డబ్బు ఇచ్చేస్తే పాడు చేసేస్తారు, ఇంకా అవలేదు గుడి సగం పని ఉండిపోయింది అంటారు. అందుకని పనికొస్తుందని ఒక పొలం ఒకటి 1000 రూపాయలకి కొన్నాను. ఏది ఈ ఎందుకు పనికిరాని పొలం ఒకటి ఆ దుబాకీ దగ్గర పుచ్చుకున్నాడు కదా, అది గుడికి ఇచ్చేశారు అని ఈ పనికిరాని పొలాన్ని ఆ గుడి పూజారి గారికి ఇచ్చారు. వాడు ఎంత తెలివైన వాడో మీరు చూడండి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన తిరిగితేటలు, సావు తిరిగితేటలు అంటారు. ఎందులోంచి వచ్చాయి, కామంలోంచి వచ్చాయి. మహానుభావుడు ఎంత గొప్ప కథ సృష్టించారో చూడండి. ఆయన డబ్బు సంపాదించడానికి భార్య కూడా ఒక మార్గమే అయి కూర్చున్నాయి. ఎలా, భార్య నగలు కనుకొన్నాడు దొంగరేసి, ఆ డబ్బు గుడికి ఇవ్వలేదు, మళ్ళీ ఇంకొక పేదరాల దగ్గర వడ్డీకి పట్టేసిన భూమిని తీసుకెళ్లి పనికిరాని భూమిని గుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ భూమిని ఎవడో కొండరు, ₹10 కూడా కొండరు, కానీ కాబట్టి గుడికి డబ్బెళ్ళరు. ఏకకాలమునందు ఎంతమందిని మోసం చేశాడు. దేవాలయాన్ని మోసం చేశాను అనుకుంటున్నాడు. ఓ పనికిరాని భూమిని అర్చకుడికి ఇచ్చాడు. 200 రూపాయలు అప్పుచ్చుకున్న ఆవిడ దగ్గర 1000 రూపాయల వడ్డీ చెప్పేసి దుబాకీ పొలం తనకొట్టేశాడు. భార్య నగలు తనకి చేసేసుకున్నాడు. భార్య నోరు ఎత్తకుండా చేసేశాడు. ఏకకాలమునందు ఇన్ని మోసాలు చేశాడు. ఇన్ని మోసాలు చేసి అమ్మయ్యని ఎంత భద్రంగా ఉన్నామో అనుకున్నాడు. పరమాత్మకి తెలియదండి. అందుకే శాస్త్రం అండి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు 3 రకాల ఉపద్రవాలు వస్తాయండి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అని ఉపద్రవాలు 3 రకాలు. అందులో అన్నిటికన్నా ప్రమాదమైంది ఏదో తెలుసా అండి, లేదంటే ఆదిదైవికము. ఎక్కడో ఏదో నువ్వు ప్రమాదకరమైన తప్పు చేశావు, ప్రమాద రూపంలోనే వచ్చేస్తుంది. మళ్ళీ పిడుగు పడిపోతుంది. ఒకడు తప్పు చేస్తే వాడి ఒక ఊరంతా తప్పుడు మార్గంలో ఉందనుకోండి, వరద వచ్చి ఊరు మునిగిపోతుంది. అంటే అగ్నిహోత్రం ముట్టుకుంటుంది. వీటిని ఆదిదైవికములంది శాస్త్రం. అందుకని ఓ రోజున మొగుడు పెళ్ళం ఇందులో కూర్చున్నారు. వాన మొదలైంది. వీళ్ళకి బ్రహ్మాండమైన ఇల్లు కదా, నేను భద్రంగా ఉన్నాననుకుని తలుపులు వేసుకున్నాడు. దేవుణ్ణి మోసం చేసి, భార్యని మోసం చేసి, పేదరాల్ని మోసం చేసి, తనను మోసం చేసుకుని తాను భద్రపడింది. పిడుగు పడితే పిడుగు కింద ఏకకాలమునందు భార్యాభర్తలు ఇద్దరు మరణించారు. ఈత ధనికుడే. దక్షిణ వాడి మనస్సు ఎక్కడ తిరుగుతోంది, డబ్బు 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 డబ్బు, అదే ఆలోచన. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే మళ్ళీ ఉపాధిని ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఉపాధి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, పాపపుణ్యములను చూస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒకప్పుడు డబ్బు డబ్బని దేవుణ్ణి మోసం చేశావు, భార్యని మోసం చేశావు, పేదల్ని మోసం చేశావు. అందుకని ఇప్పుడు ఎలా పెడతావు తెలుసా, నీరు పేదగా వెళ్ళాడు, తినడానికి కూడా తిండి వడిగా పుట్టమని మళ్ళీ తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు, అదే ఊరికి దగ్గరలో మధుర అన్న ఊళ్ళో కటిక పేదవాడిగా పుట్టాడు. ఎంత పేదరికం, తినడానికి తిండి లేదు ప్రతి పేదవాడిగా ఉన్నప్పుడు. మరి భార్య, ఆవిడ పుణ్యం చేసుకుంది కదా, ఆవిడ పాపం శివాలయానికి ఏదో ఉపకారం చెయ్యాలని పాప పడింది కదా, చేసిందా చేయలేదా వేరు మాట. భర్త అడ్డొచ్చాడు చేయలేకపోయింది, కానీ చెయ్యాలని అనుకుంది, ఆర్తి పొందింది కదా.
ఏమని ప్రమాణం చేశాడు? 100 రెట్లు పెంచుతాను నీకు, నువ్వు చేసిన పనికి 100 రెట్లు ఫలితం ఇస్తానన్నాడు కదా. ఏ 1000 రూపాయలకి తన నగలని అమ్మి భర్త తెచ్చి ఇస్తే 1000 రూపాయల భూమి అని చెప్పి తీసుకెళ్లి గుడికి ఇచ్చాడో, ఆ భూమికి యజమానిగా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పూజారి కుమార్తెగా పుట్టింది కనుక గౌరీ అన్న పేరుతో ఆ భూమి విలువ 1000 నుంచి 100 రెట్లై 1,00,000 రూపాయలై హఠాత్తుగా. అయితే ఈయనేం చేస్తున్నాడు? ఇల్లు తిరిగి భిక్షాటనం చేస్తున్నాడు. మరి ఈ 2 పాత్రలు బానే ఉన్నాయి. ఒకరు ఉపకారం చేద్దామనుకున్నారు కాబట్టి ఆ భూమికి యజమానురాలైంది, ఇప్పుడు స్వేచ్ఛగా తనదైంది. ఒకడు మోసం చేశాడు కాబట్టి నిరుపేదగా పుట్టాడు. 3వ పాత్ర అవుతుంది. ఎవరావిడ? దుబాకి. ఆవిడిది ఆ భూమి. మోసం చేశాడు, చేశాడులే దరిద్రుడని ఆవిడ వదిలేదు. ఆవిడ కూడా నా భూమి తినేశాడని బెంగ పెట్టుకుని ఏడుస్తూ చచ్చిపోయింది. అందుకని ఆవిడేమైందంటే ఈ శివాలయాన్ని నిర్వహించి కట్టించినటువంటి యజమానికి కుమారుడిగా జన్మించింది. ఇప్పుడు ఏమైంది? ఆ భూమి విలువ 1,00,000 రూపాయలు అయింది. ఒకనాడు బాబాగారు ఏమన్నారంటే, పాపం వీడు మంచివాడయా, అలా తిరుగుతున్నాడు, కానీ కుర్రాడు మంచివాడు, మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయండి అన్నారు. అంటే ఈ వీరభద్రప్పని గౌరికి ఇచ్చి వివాహం చేశాడు. వీడు జన్మతః దరిద్రుడు. కానీ ఇప్పుడు ఈ గౌరిని చేసుకున్నాడు. చేసుకోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆస్తి అంతా తనదైపోవాలి. లేనివాడికి అన్నం దొరికింది ఒక ఇంట్లో, వాడు తృప్తి పల్ల. 1000 రూపాయల భూమి 1,00,000 రూపాయలు అయింది. గత జన్మ వాసనలు తరుగుతున్నాయి, డబ్బు మీద వ్యామోహం. అందుకని ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలది పూజారి కూతురు మళ్ళీ ఆవిడిది అదే వాసన. గుడికి ఖర్చు పెడదామని ఆవిడ చూస్తోంది. ఖర్చు పెడితే తన డబ్బు పోతుందని మొగుడు చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆ డబ్బు పోకూడదు. కానీ మందిర యజమాని కొడుకుగా వాడొచ్చాడు ఎవరు? ఆ దుబాకి. అందుకని వాడికే అందులో ఆసక్తి, అంటే తన పొలం అది. అందుకని వాడికి ఈ డబ్బు ఎలా అయినా సరే మందిరానికి ఖర్చు అవ్వాలని వాడి తాపత్రయం. ఇంకా వాసనలు తగ్గుతున్నాయి ముగ్గురిని. అందుకని ఇప్పుడు ఏమైంది? ఆడపిల్ల కాబట్టి వీధిని పడలేకపోయింది. మళ్ళీ శివుడు కల్లో కనబడ్డాడు. ఈ విషయంలో బాబాగారిని అడిగాడు. బాబాగారిని అడిగితే బాబాగారు అన్నారు, అమ్మా ఆ పొలం మీద 50,000 రూపాయలు ఇచ్చారు, మిగిలిన 50,000 రూపాయలు 25 వాయిదాల్లో నెలకి 2,000 చొప్పులు ఇస్తానంటున్నారు కదా, దాని మీద వచ్చేటటువంటి వడ్డీని శివాలయం నిర్వహణకి ఇచ్చేసేయమన్నారు. కానీ వీరభద్రప్ప అన్నాడు, అలా ఇవ్వడానికి వీల్లేదు. మసీదులో కూర్చొని బాబా నా భార్యని అమాయకురాల్ని చేసి నా డబ్బు తినేయడానికి చూస్తున్నాడు అన్నారు. అజ్ఞానికి మంచి చెప్పినా అర్థం కాదురా అని మౌనంగా ఉండిపోయారు బాబాగారు. ఒక రోజున ఈ ఆడపిల్ల పాపం ఈవిడేం చేస్తుంది, మళ్ళీ భార్యగానే ఉంది. ఈవిడ డబ్బిద్దామని ఈవిడ అనుకుంటోంది. చెన్నకేశవప్పేమో మందిర యజమాని కొడుకు, అందుకని మందిరానికి ఖర్చు పెడుతుంది ఆవిడ. ఆయన అంటున్నాడు ఖర్చు పెట్టద్దని మొగుడు అంటున్నాడు. ఆవిడ ఇంట్లో ఉంది. వీళ్ళిద్దరూ మసీదు ముందు గట్టి పడ్డారు. మాట పెరిగిపోయింది. పెరిగిపోవడంలో ఈ వీరభద్రప్ప అన్నాడు, నిన్ను ముక్కలుగా నరికేస్తానన్నాడు. మామూలుగా కాదు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా నిన్ను చంపేస్తానంటాం ఒకెత్తు, నిన్ను ముక్కలుగా నరుకుతానంటాం క్రౌర్యానికి పరాకాష్ట. వాడు భయపడ్డాడు చెన్నకేశవప్ప. భయపడి, చూడండి అయ్యా, నేను ఏదో శివాలయం కోసం అని అడిగితే నన్ను ముక్కలుగా నరికేస్తానంటున్నాడు, వీడికి అసలే డబ్బు పిచ్చి, నన్ను ఏమైనా చేస్తాడేమో అన్నాడు. అంటే యథాలాపంగా బాబాగారు మాట అనేశారు, ఊరే నీకు నా రక్ష, వాడి చేతిలో నువ్వు చావకుండా నేను చూస్తానన్నారు. వీళ్ళకి ఇలాగే పగలు ఉండిపోయి కొన్నాళ్ల తర్వాత వీరభద్రప్ప చచ్చిపోయాడు, చెన్నకేశవప్ప చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఉపాధులు వీరభద్రప్ప పాము అయ్యాడు, చెన్నకేశవప్ప కప్ప అయ్యాడు. ఈ కప్పని ఈ పాము వచ్చి పట్టుకుంది. నేను అప్పుడు చెప్పాను కదా చెన్నకేశవప్పకి రక్షిస్తానని, తండ్రిని నేనుండగా ఎలా మింగుతాడు, అందుకుని వచ్చి విడిపించాను. నా మాట ప్రకారం ఈ జన్మలోనైనా సరే వాణ్ణి రక్షించాను. ఇది కథ, మీరు దీన్ని బాగా అర్థం చేసుకోండి అని లేచి వెళ్ళిపోయారు. ఇంతకన్నా బాబాగారు చెప్పినట్టు ఎక్కడా లేదు, ఇంతే చెప్పారు. ఎందుకు ఈ కథ చెప్పినట్టు? చాలా బాగుంది అనుకోండి వినడానికి, ఏదో చెన్నకేశవప్ప వీరభద్రప్ప రాయలసీమ కథల్లా ఉంది. కానీ ఇదంతా ఎందుకు చెప్పినట్టు అంటే ఇందులో ఒక గొప్ప రహస్యం ఉంది, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనకి వాసనలను ఉంటాయి. ఇప్పుడు ఈ మల్లె పువ్వు ఉంది, ఈ మల్లె దండ నేను కాసేపు ఆగి నా లాల్చీ కింద పెట్టేసుకున్నాను అనుకోండి, పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎంత నేను దాన్ని దాచినా అనురాధ గారు కనపడంటారు, కోటేశ్వరారు ఇవాళ మల్లెపూల దండ వేశారు ఏంటండి, మీకు మల్లెపూల వాసన వస్తోంది అంటారు. వాసన బట్టి వస్తువుని ఎలా కనిపెట్టారు అంటే వాసనకి వస్తువుకి అభేదం అయిపోయింది, రెండు ఒకటైపోయాయి. మనం కూడా ఏమైపోతామంటే జన్మజన్మాంతర సంస్కారంలో ఒకే వస్తువు మీద మోజు పెంచుకుని
3 రకాలుగా వెళ్ళిపోతాయి వాసనలను. అసలు 9 దాన్ని 3లోకి తీసుకొచ్చింది శాస్త్రం. దేహవాసన, శాస్త్రవాసన, లౌకిక వాసన. ఈ 3 ఎక్కడో అక్కడ స్టకప్ అవుతాడు. దేహవాసన అంటే అబ్బా నేను ఎంత బాగుంటానో. కొంతమంది చూడండి, శరీరాన్ని ఇలాగే ఉంచేసుకుందామన్న భ్రాంతిలో ఆఖరికి ఈ శరీరంతో నిర్వర్తించవలసిన ప్రాథమిక బాధ్యతలు కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే దిక్కుమాలినందం ఏదో ఉండిపోతుంది. ఇది దేహవాసన. రెండవది శాస్త్రవాసన. కొంతమంది అలా పుస్తకాలు చదివేస్తూనే ఉంటారు. ఎందుకు? పూజా పునస్కారం చేయరు. అలా పుస్తకాలు చదివేసి ఏదో భగవంతుడిని తెలిసేసుకుందామని. జ్ఞాపకం పెట్టుకోండి, మితిమీరిన గ్రంథ పఠనము ఒక దురలవాటు. అది ఏమైపోతుందంటే కొన్నాళ్ళకి పుస్తకంలో పురుగైపోతాడు. ఎటువైపు వెళ్ళిపోవాలి? అనుష్ఠానం వైపుకి వెళ్ళిపోవాలి. క్రమంగా వెళ్ళిపోకుండా పుస్తకాలు చదవడమే అలవాటు ఉండిపోయింది అనుకోండి, అది కూడా ఒక దురభ్యాసం అయిపోతుంది. శాస్త్రవాసన. మూడవది ఏమవుతుంది? లోకవాసన. తమ భార్య యందు, బిడ్డల యందు, ఐశ్వర్యమునందు వ్యామోహం. ఇది ఎవరికి వెళ్ళింది? మొట్టమొదట లోభికి వెళ్ళింది. అందరినీ మోసం చేశాడు, పిడుగుపడింది, చచ్చిపోయాడు. పిడుగుపడి చచ్చిపోయే ముందు నోటీస్ ఏమైనా ఉంటుందా నువ్వు చచ్చిపోతున్నావని? ఓ హార్ట్ అటాక్ వస్తే పోయినా కొంచెం తెలుస్తుంది, ఓ క్యాన్సర్ వస్తే కొంచెం తెలుస్తుంది. పిడుగుపడితే ఎలా తెలుస్తుందండి? బాబా గారి చెప్పడంలో అందం ఏంటంటే పిడుగుపడి చచ్చిపోయాడు అన్నారు. సడన్ గా చచ్చిపోయేటప్పటికీ కూడా వాడి చిట్ట చివరి ఆలోచన దేని మీద ఉండిపోయిందో దానికి తగిన ఉపాధిలోకి పెడతాడు. అంటే వాడి ఆలోచన దేని మీద ఉండిపోయింది? డబ్బు మీద ఉండిపోయింది. అందుకని వెళ్ళిపోయాడు. పేదవాడిగా పుట్టాడు, చేసిన పాపం ఉంది, డబ్బు కోసం తాపత్రయం ఉంది. అందుకని పేదవాడిగా పుట్టాడు, డబ్బు గురించి వ్యామోహపడుతుంటాడు. ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? అయ్యో నేను శివాలయానికి ఉపకారం చెయ్యలేకపోయాను, ఓ పనికిమాల పొలం తీసుకెళ్లి ఇచ్చాడు, ఆ ఆలయం శిథిరం అయిపోతుంది, నేనేం చేయలేకపోయాను అన్న బాధతో చచ్చిపోయింది. అందుకని ఆ పొలంతో మళ్లీ ఏదో చెయ్యగలిగిన అధికారం ఉన్న శివాలయ అర్చకుడి కుమార్తెగా పుట్టింది. అందుచేత రోజు అంతరాలయంలోకి వెళ్లి దండం పెట్టుకుని శివాలయంలో ఉన్న ప్రసాదం తినే అదృష్టాన్ని పొందింది. ఓ మెట్టు పైకి ఆవిడ ఎక్కింది, 100 మెట్లు కిందకి జారిపోయాడు వాసనల వల్ల కదా. ఏ వాసన వెంట తరిగిందో అది మార్చేస్తోంది పొజిషన్స్ ని. ఆవిడ 200 రూపాయలకి తాకట్టు పెట్టింది, పోయింది పొలం. వాడు తాకట్టు అయిపోయింది. పోతే పోయింది దిక్కుమైన పొలం, వాడు అంతే అని చెప్పి ఆవిడ ఈశ్వర ఆరాధన చేసుకుని ఆవిడ పిడుగు వల్ల సావలా. ఎలా చచ్చిందో బాబా గారు చెప్పరా. కానీ ఆవిడ నిజంగా కానీ ఏదో ఆలోచిస్తూ చచ్చిపోయి ఉంటే ఇంకోలా పుట్టేది. ఆవిడ కూడా నా పొలం 200 రూపాయలకి పెడితే 1000 రూపాయలకి తినేశాడు, 200 రూపాయలకి పెడితే 1000 రూపాయలకి తినేశాడని ఆయన మీద క్రోధం పెట్టుకు చచ్చిపోయింది. అందుకని మళ్లీ క్రోధం సాధించడానికి మందిర యజమాని కొడుగ్గా పుట్టింది. నిరంతర ప్రసాద స్వీకార దర్శన భాగ్యమంలో పొందినట్టు లేదు. కాబట్టి ఏమైంది? ఆ జన్మలో పగలు వైరాల్లోంచి మొట్టమొదట ఎవరు విడిపడ్డారో గౌరి విడిపోయింది, ఈశ్వరార్చన వైపుకు వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఏమయ్యారు? దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. ఇది ఇప్పుడు ఏమైపోయింది? రోడ్డున పడి మహాత్ముడి సన్నిధిలో దెబ్బలాడుకోవడానికి వచ్చింది. ఒకడు తెలిసో తెలియపోయిన కాళ్ళు ఎట్టుకున్నాడు, నిన్ను రక్షిస్తానన్నాడు. వీడికి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు, నిన్ను ముక్కలుగా నరుకుతానన్నాడు. వచ్చే జన్మలోకి మళ్లీ వెళ్ళారు. ఒకసారి ఐశ్వర్యమున్న మనుష్యుడు, రెండవసారి ఇంకొంచెం దిగిపోయాడు. నిరుపేద అయిన మనుష్యుడు, వాసన మార్చుకోలేదు. ఇప్పుడు ఏమయ్యాడు? పాము. ఒకళ్ళు చూస్తే భయపడే స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకని? డబ్బు కూడపెట్టి వడ్డీ వ్యాపారం చేసి అందరిది లాగితే ఏమవుతుంది? చూసేటప్పటికీ అయ్యో నేను తాకట్టు పెట్టింది ఎత్తుకుపోతారా అని భయపడే స్వరూపం అయిపోతాడు. అందుకని ఏమయ్యాడు? పాము అయ్యాడు. వీడేమయ్యాడు? వాడితో గొడవ పెట్టుకున్నాను, వాడు నన్ను ఏం చేస్తారో అని పిరికితనం పెట్టుకున్నాడు, తప్పయ్యాడు. ఇప్పుడు ఈ శత్రుత్వం ఎక్కడికి వెళ్ళింది? జ్ఞానంతో కూడుకున్న శత్రుత్వం కాదు. దేనికోసం కొట్టుకోరు వాళ్ళిద్దరు, సహజంగా శత్రుత్వం అంతే. పాము కప్ప కనపడితే పట్టేసుకుంటుంది. ముక్కలుగా నరుకుతానన్నాడు, అందుకే కొద్దిగా మింగుతాడు, ఒక్కసారి చంపడం. ఏరా ఇది మీకు 3వ జన్మ. 3 జన్మల నుంచి మీరు ఒక్కొక్క మెట్టు జారిపోతున్నారు, పతనం వైపుకి వెళ్ళిపోతున్నారు. కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేదు. మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు? ఇంకా అదే కక్ష. వాడు చెన్నకేశవప్పగా వచ్చాడు, ఎంత దరిద్ర జీవితం రా వాడిది అని అడిగారు బాబాగారు. ఏమిటి దరిద్ర జీవితం? నీళ్లలో ఉంటాడు, పాము మింగేస్తుంది. పైకి వస్తాడు, కాపులు పొడిచేస్తాయి. 2 రకాలుగానూ సుఖం లేదు. పురుగులు తిని బతుకుతూ ఉంటాడు నీళ్లలో. అంతకన్నా కప్పేమి అనుష్ఠానం చేసిన పళ్ళేం తిందని. పాము ఎవరు చూసినా భయమే, అది నీళ్లలో తిరుగుతుంది, భూమిలో తిరుగుతుంది.
కానీ ఎవరికన్నా కనపడతానేమోనని ఎప్పుడు పాము ఏమిటో తెలుసా అండి, తన ఇల్లు తాను కట్టుకోదు. చీమలు పొట్టిన పుట్టలు పాములకి వైన ఎట్లు ఇంకొకరిది తాను తీసేసుకుంటూ ఉంటాడు. ఆ చీమలు ఏం చేస్తాయి, భయపడి పారిపోతాయి. ఎవడో కట్టుకున్నాడు, అవసరానికి నీ దగ్గరికి డబ్బుకి వచ్చాడు, వడ్డీ వేసి వాడిది నీది చేసుకున్నావు, వాడింట్లో నువ్వు ఉండడం అలవాటు చేసుకున్నావు, అందుకని చీమ పెట్టిన పుట్టలో ఉన్న పాముగా బతుకుతున్నావు. కానీ జన్మ జన్మాంతర వైరం ఉపాధి వైరం అయిపోయింది. ఇప్పుడు పాము కప్ప పట్టేస్తాయి అంతే, అందుకని కొట్టుకుంటున్నాయి. ఎంత దారుణం రా, సర్వోత్కృష్టమైన మనుష్య జన్మని పొందారా, ఉపకారం చెయ్యడం చేత కాక దిక్కుమాలిన పాము కప్పలయ్యారా, ఇప్పటికీ ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారా? ఇప్పుడు కూడా కప్ప చచ్చిపోయింది అనుకోని నోట్లో పావు నన్ను తినేస్తోంది, పావు నన్ను తినేస్తోంది, పావు నన్ను తినేస్తోంది అని బెంగెట్టుకు చస్తుంది. అది వచ్చే జన్మలో ముంగిసవుతుంది కక్ష తీర్చుకోవడానికి. నువ్వేమవుతావు, ఓ పిల్లపాము బృగపాము అయి దాని నోట్లో పడి తెస్తావు, మళ్ళీ అప్పుడు నువ్వు మళ్ళీ ఏడుస్తావు. పగలు ప్రతీకారాలతో ఇంకా 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 హీన జన్మంలోకి వెళ్ళిపోతున్నారు. సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ వస్తే మాత్రం మీ వాసనలు మిమ్మల్ని ఎదగనిచ్చాయా? ఎందుకురా ఈ వాసనలు? కాబట్టి నీ మనస్సుని తిప్పడం నేర్చుకో. ఎలా తిప్పుకుంటావు? మరి ఏమండి, శరీరం మీద, భార్య మీద, ఐశ్వర్యం మీద వ్యామోహం ఉండదా? మరి మమ్మల్ని ఇలా పరతోషిస్తే ఎలా అంటే, బాబా గారు లీల చెప్పి వదిలిపెట్టరు, అద్భుతమైన సమాధానం చెప్పారు. మన్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలో, ఎలా ఈ వాసనల నుంచి బయటపడాలో చెప్పారు. ఎక్కడ చెప్పారు, ఎవరికి చెప్పారు? మీరు పారాయణ చేస్తే కలుపుకోవడంలోనే పులహారం కట్టుకోవడానికి అందం ఉంది. ఎవరికి చెప్పారు ఇది? ఇది హేమాద్రి పంతుకి చెప్పారు. ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, ఏ పరిష్కారం చెప్పారు? ఇంత గొప్ప ప్రశ్నకి వారు చెప్పిన జవాబేమి, ధుని ఏమి, విభూతి ఏమి, దక్షిణ ఏమి? ఈ రహస్యాల్ని రేపటి రోజున బాబా గారు నాకు సమర్థతనిచ్చి పలికించుగాక. ఒక్క 5 నిమిషములు నామం విని మనం